హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి సాంబార్ చేశాను, చూపిస్తాను రండి. బ్యాళ్ళు ఒక కప్పు తీసుకోవాలి. తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడుక్కున్నాం కదా, మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి ఉడికిపోయింది పప్పు, దింపుకొని పప్పు గుత్తితో రేముకొని పక్కన పెట్టుకోవాలి. ముల్లంగి దుంపలు కొన్ని, వంకాయ ముక్కలు కొన్ని, మునక్కాయలు, టమాటీలు, మిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకోవాలి. కారం ఒక స్పూన్ వేసుకోవాలి. ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కరివేపాకు 2-3 రెమ్మలు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి చింతపండు నీళ్ళు కూడా పోసుకోవాలి. కలబెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని 2 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఆ కాయలన్నీ ఉడకాలి కదా. వంకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు, ముల్లంగి దుంపలు అన్నీ ఉడికేదాకా ఉడకబెట్టుకోవాలి. ముక్కలన్నీ ఉడిపోయి సాంబార్ మసాలా కొంచెం వేసుకోవాలి. సాంబార్ మసాలా వేసుకున్నాం కదా, కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా ఉడకనివ్వాలి. ఒక స్పూన్ ఉప్పు, పోపు కోసం రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. పోపు వేగిపోయింది కదా, సాంబార్లో వేసుకోవాలి. సాంబార్లో వేసుకున్న తర్వాత 1 నిమిషం బాగా మరగనివ్వాలి సాంబార్. ఇలా మరిగితే సాంబార్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి సాంబార్ ఎలా చేశాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సాంబార్ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. ఒక నిమిషం మరిగిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. ఓకే, బాయ్.